కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా రెండేళ్లు కాలయాపన చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు విమర్శించారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిద్రమత్తు వదిలి ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం జిల్లాల పర్యటనలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఆయన అంటున్నాడు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ఆయన మేము మున్సిపాలిటీలలో మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం మా ముఖ్యమంత్రి గారిది అని చెప్తున్నారు. నీ మున్సిపాలిటీలకు తరలించేటువంటి ఓటర్లు ప్రజలెవరు? నీ కొత్తగూడెం వచ్చినా లేదా ఇతర ప్రాంతాల జోగులాంబ గద్వాలకు పోయినా ఇంకొక జిల్లాకు పోయినా నువ్వు నీ మీటింగ్కి తరలించే ఓటర్లందరినీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే చర్య తీసుకోవాలి, కేంద్ర ఎన్నికల సంఘం కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి పర్యటనని రద్దు చేసే విధంగా ఈసీ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి పర్యటన ఎన్నికలలో ఓటర్లను ప్రలోభపట్టే విధంగా ఉంది అని మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు బతుకమ్మకి, రంజాన్కి, క్రిస్మస్కి తోఫాగా మహిళలందరికీ చీరలు ఇస్తే 2 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది ఎన్నికల ముందు ఇందిరమ్మ చీరలు తీసుకొచ్చి ఒక సిగ్గుమాలిన స్టేట్మెంట్ ఏమిస్తాడు, ఈ రాష్ట్రంలో ఉన్న మా ఆడపడుచులు అక్క చెల్లెళ్ళంతా చీరలు కట్టుకొని పోలింగ్ బూత్కి వెళ్ళి ఇందిరమ్మను తలుచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్తాడు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా, నిద్రపోతుందా నేను అడుగుతా ఉన్నా. డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మీరు ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోలింగ్ బూత్కి వెళ్ళి ఇందిరమ్మను గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు తెచ్చుకొని మీరు ఓటేయాలని చెప్పిండు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ఆయన